హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో జున్ను చేస్తున్నాం. ముందుగా యాలక్కాయలు మిరియాలు మిక్సీ పట్టేసుకుని అదిగోండి. ఈ మధ్యకాలంలో నలగొట్టేసిన బెల్లం పొడి ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి. టెట్రా ప్యాక్ పాలు తీసుకున్నాం. టెట్రా ప్యాక్ అయితే కొంచెం గడ్డగా వస్తుందని చెప్పేసి టెట్రా ప్యాక్ తీసుకున్నాం. ఈ జున్ను పాలల్లో లీటర్ కలిపేయచ్చు అని చెప్తారు, కానీ నేను లీటర్కి అర లీటర్ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం గడ్డగా రావాలి, బాగా గట్టిగా రావాలి, అప్పుడే బాగుంటుంది జున్ను. అందుకే అలా ఉంటేనే ఇష్టం మాకు. అందుకని మేమేం చేస్తున్నామంటే జున్నుకి లీటర్కి అర లీటర్ పాలే పోసాం. ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. బెల్లము మిరియాలు యాలకుల పొడి ఇవన్నీ వేసేసి బెల్లం వేసి కలుపుతున్నాం. బాగా చిక్కగా వచ్చిందా లేదా, దాని శాతం ఎలా ఉందని చెప్పి ఒకసారి చూసి కొంచెం చుక్క చేతిలో వేసుకుని తీపి సరిపోయిందా లేదా చూసుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పర్సంటేజ్గా తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మోతాదు వేసుకోవాలి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ మోతాదు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఏం చేయాలంటే జున్ను పాలలో మనం డైరెక్ట్గా పెట్టేయకుండా పొయ్యి మీద ఒక గిన్నె తీసుకుని నీళ్లు పెట్టి, ఇప్పుడు ఇడ్లీ ఎలా అయితే ఆవిరితో ఉడుకుతుందో అలాగే ఈ జున్ను కూడా లోపల ఆవిరితో ఉడుకుతుంది. ఏదైనా బరువైంది రాయి లాంటిది లేకపోతే ఇంట్లో దంచేటిది ఉంటుంది కదా, చెక్కది కానీ రాయిది కానీ, అది దాని మీద బరువుగా పెడితే కాస్త ఉడుకొచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది.